గర్భోత్సవ బాధ్యతలు వచ్చేసి రైస్, దాల్, ఆయిల్ ఇంటికి ప్యాకెట్ నెలకు వచ్చేసి 3 కేజీల రైస్, 1 కేజీ కందిపప్పు, హాఫ్ లీటర్ ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బాధ్యతలు తింటానే రాగిపిండి, చిక్కీలు, ఖర్జూరాలు, రాగి ఇది నెలకు ఒకసారి గర్భోత్సవం బాధ్యతలకు ఖచ్చితంగా ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోడికి కూడా 25 కోడికి ఇస్తారు. 5 లీటర్ల పాలు గర్భిణీలకు బాధ్యతలకు ఇంటికి కేసీఆర్ అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రీ స్కూల్ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు వచ్చేసి ప్రీ స్కూల్ ఆటపాటలకు కూడా విద్య అందించడం జరుగుతుంది. అది ఉదయం 9 నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. అక్కడ వచ్చేసి పిల్లలకు మెను ప్రకారం భోజనం వెళ్ళడం జరుగుతుంది. ఒక రోజు 100 ml పాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఈ పిల్లలకు మాకు ఎందుకంటే ఆన్లైన్కు పెడుతున్నారు ఎక్కువ శాతము. ఈ గ్రామ స్థాయిలోనే ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు మోటివేషన్ చేసి పిల్లలను తీసుకొచ్చే విధంగా మాకు సహకరించాలని ఈ సమావేశాన్ని అడగడం జరుగుతుంది. మీరు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అధికారులు అది ఉమెన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఎదుర్తి మండలంలో 3 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా అధ్యక్షుల వారికి, మండల అధ్యక్షుల వారికి, తర్వాత మన సర్పంచులకు, ఎంపీ గారులకు, పార్టీలకు అందరికీ నాకు నమస్కారాలు. మన ఎస్ఎస్సీ మండలంలో విద్యాశాఖకు సంబంధించి మన మండలంలో ప్రైవేట్ పని స్కూల్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ స్కూల్, తర్వాత హాస్టల్స్, బాయ్స్ మన మండలంలో టెన్త్ ప్రకారంగానే స్టూడెంట్స్ అందరికీ అందించడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థికి ఇక్కడ ఉన్నటువంటి మండలంలో పనిచేస్తున్నటువంటి పంచాయతీ సెక్రటరీలకు, సర్పంచ్లకు అందరికీ తెలియజేయడం ఏంటంటే ఓఎల్సీ అంటే అవుట్కామ్ చిల్డ్రన్స్ గురించి చెప్పదలుచుకున్నాను. వాళ్ళు ఎక్కడైనా కూడా పనిచేస్తుంది, వాళ్ళు ఎక్కడైనా బయట పనిచేస్తూ ఉన్నా కూడా దయచేసి వాళ్ళందరికీ కూడా 14 సంవత్సరాలకు పిల్లలందరినీ స్కూల్లో ఉన్నట్టు చూసే బాధ్యత మన సమాజంలో అందరిది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో పిల్లల్ని ఇంకా ఎక్కడైనా ఉంటే కూడా మాకు సమాచారం ఇచ్చిన వెంటనే మేము కూడా పిల్లలు తీసుకుంటాము. తర్వాత మన ఎంపీఎఫ్ వచ్చేసి మధ్యాహ్న భోజన పథకం నేను విజిట్ చేసిన సందర్భంగా అన్ని స్కూళ్ళలో కూడా మెరుగు పాటిస్తూ అందరూ వంట చేస్తున్నారు. అది గమనించాను నేను విజిట్ చేసినప్పుడు. మరి 55 స్కూళ్ళలో మనకు విటమిన్స్ తీసుకోవడం జరుగుతుంది. డ్రాప్ అవుట్స్ 1300 మంది ఉన్నారని ఇదివరకే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇంకా మేము కూడా గుర్తించి స్కూల్లో చేర్పించడం జరిగింది. పిల్లల విషయం మాత్రం అందరూ బాధ్యతగా తీసుకోవాల్సిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈరోజు మనకు సోమవారము, గురువారం ఒక ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కూడా ఏమిటంటే టార్గెట్ ఫోటోస్ అప్లోడ్ చేయాలని మనకు ఆదేశాలు వచ్చాయి. మరి ఈరోజు గురువారము, ఈరోజు అందరూ కూడా పంచాయతీ సెక్రటరీలు వాళ్ళకు గుర్తు చేసి మేము కూడా మెసేజ్ పెట్టాము. ఈరోజు డైరెక్ట్ ఫోటోస్ స్కూల్లో అప్లోడ్ చేయించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎంపీడీఓ సభలో కూడా నేను నిర్ణయించుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఎంపీడీఓ గారికి, మండల అధికారులకు మరియు మీడియా పాత్రికేయులకు మా విద్యుత్ తరఫున నమస్కారాలు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం 14 క్రీడల కింద మొత్తం 4,500 మంది రైతులకు వ్యవసాయం చేస్తూ 9 గంటలు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఇవ్వబడుతుంది. అలాగే వ్యవసాయ సర్వీసులు, కొత్త సర్వీసులకు సంబంధించి సుమారు 203 సర్వీస్ ఇవ్వాల్సి ఉంది. అది మనకు
మెటీరియల్ కొద్దిగా షార్టేజ్ వల్ల ఆలస్యంగా ఉంది. ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు రేపు నెలలో జీరో వస్తుందని చెప్తున్నారు, 100% వస్తుందని చెప్తున్నారు. వస్తే నిర్ణయాన్ని చేస్తాను. అలాగే పిఎం సూర్య గారు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది. అంటే ఎన్ని కేటగిరీ వాళ్ళు ఏదైతే డొమెస్టిక్ సర్వీసెస్ ఉన్నాయో వాళ్ళ రూట్ టాప్ అంటే ఇంటి బయట పైన సోలార్ని పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి 30,000 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు అప్లికేషన్ కూడా బుక్ చేస్తున్నాను. ఎవరైనా మా శాస్త్ర నుంచి ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే గారి సూచనల ప్రకారం మండలానికి 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లను వివిధ గ్రామాలకు ప్రతిపాదించి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఇవి కలెక్టర్ గారికి అందుతాయి. 10 రోజుల్లో దీనికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే ఈ పనులను చేపడతామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసిన గ్రామ సచివాలయాలు 16 కార్యక్రమాలు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా వివిధ దశల్లోనే 16 కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. అవి 6 వివిధ దశల్లోనే హెల్త్ క్లినిక్లు 11 కానీ 5 పూర్తి చేయడం జరిగింది. ఇవి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన పనులు పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. ఇది మా సంబంధించి పబ్లిక్ హాలిడే అధికారులు ఉపయోగ చేస్తున్నారు. ఏమో డబ్బులు డ్రా చేస్తారంట. అంచేసి కదా రేపు ఖచ్చితంగా డబ్బులు డ్రా చేసి ఉపయోగించేది స్టార్ట్ అవ్వాలి. అంటే 6 గంటలంటే మనం ఊళ్ళో గ్రామం 5 గంటలకు తెలపాలి. పంచాయతీ సెక్రటరీ కావచ్చు, సచివాలయం ఎవరైతే స్టార్టింగ్ చేసినారో సిబ్బంది ఖచ్చితంగా 5 గంటలకు కూడా గ్రామంలో ఉండాలి. గుర్తుపెట్టుకోవడం అలా చెప్తున్నాను. ఏమన్నా డివైడ్ దాన్ని ఇబ్బంది పడతారు. కాబట్టి అందరూ కోఆర్డినేషన్తో ఈ ప్రోగ్రామ్ చేసుకోండి. పబ్లిక్ తెలియజేయండి. గ్రామంలోకి ఎంతో పోవాలని ఎందుకంటే మనకి ఎట్లా అవసరాలు ఉంటాయో 10 కూడా అవసరాలు ఉంటాయి కదా. వాళ్ళ బదులు 30 తింటారా, 30 తింటారా, మామూలు జనంలో ఉండేది పడతారు కదా. 30 చెప్పండి. 20 గంటలు చెప్పండి. 30 ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీ స్టార్ట్ అవుతుంది. అందరూ గ్రామంలో ఎక్కడికి ఉండండి, ఎక్కడికి పోవద్దు. ఎందుకంటే ఎక్కడ కొంతమంది హాస్పిటల్ పడతారు, బంధువులుగా వెళ్ళిపోతుంటారు. చెప్పి వాళ్ళకు అలర్ట్ చేస్తే అలాగే ఉంటారు. ఇక్కడ మనకు లేదనుకోండి ప్రోగ్రెస్ డౌన్ అయిపోతుంది. అవి లాస్ట్ మీరే సార్, మన మండలంలో విలువల సంఖ్య 49, పొదుపు సంఘాల సంఖ్య 14,040, పొదుపు సభ్యుల సంఖ్య 15,541, వికలాంగుల సంఘాల సంఖ్య 22, వికలాంగుల సభ్యుల మొత్తము 225, రైతు సంఘాల సంఖ్య 102, రైతు సంఘాల సభ్యుల సంఖ్య 1123, బ్యాంక్ లిమిటేజ్ 2024-25 సంవత్సరానికి గాను 10,36,00,000 ఇవ్వడం జరిగింది సార్. గ్రూపులు 98 సంఘాలకు. శ్రీనిధి 2024-25 సంవత్సరానికి 250 మందికి గాను 1,50,00,000 ఇవ్వడం జరిగింది సార్. ఉన్నతి అప్పులు 2024-25 సంవత్సరానికి 475 మందికి గాను 2,50,00,000 ఇవ్వడం జరిగింది. సిఏఎఫ్ అప్పులు 63,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే పెరటి కోళ్ళు వచ్చేసి 11 కోళ్ళు ఇస్తారు సార్. 2 గుంజులు 9 పెట్టెలు ఇస్తారు. మొత్తం 3,250 రూపాయలు సార్ కాస్ట్ వచ్చేసి. ఇంకా ఎవరైనా సరే మనకు అక్కడ ఎవరికైనా కానీ గ్రామంలో ప్లేస్ ఉంది, మాకు ఇంత ప్లేస్ ఉంది అని అంటే వాళ్ళకి 40 చిన్న పిల్లలు ఇస్తారు సార్, కోడి పిల్లలు. అట్లయితే సెట్ చేసుకోవడానికి కూడా కల్పిస్తారు సార్. అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి పంపిస్తారు. ఈ అవకాశం ఎవరైనా ఉంటే కూడా ఉపయోగ చేసుకోవచ్చని చెప్పేసి సమావేశంగా చెప్తున్నారు. ఈ అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మండల ప్రజా వారికి, ఎస్పీడీసీ గారికి
ఏదైనా ఎంపీఓ గారికి మండల స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, మా అధికారులకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం తరఫున మన వెల్లుర్తి మండలంలో టోటల్ మొత్తం మనం కృషి చేసిన జాబ్ కార్డ్స్ 13,900 జాబ్ కార్డు ఇచ్చాము. ఇందులో మనకు యాక్టివ్ బేసికర్స్ అంటే ఎవరైతే పనికి వస్తున్నారో దాదాపు 21,807 మంది ఉన్నారు. ఇప్పటి వరకు మనం ఈ ఆర్థిక సంవత్సరంలో 1,57,530 పని దినాలు కల్పించాము. కానీ గత ఆర్థిక సంవత్సరంలో మనం 5,26,000 పని దినాలు కల్పించాము 2023 ఆర్థిక సంవత్సరంలో. కానీ ఈ ఆర్థిక సంవత్సరం మనకి కేవలం 1,57,530 పని దినాలు మాత్రమే ఇచ్చాము. అదేవిధంగా మనం ఉపాధి గరిష్ట వేతనం మన ఉపాధి హామీ పథకం వచ్చి ఇప్పుడు మండలంలో ఇస్తున్నది 295 రూపాయలు. యాక్చువల్గా మనం 300 రూపాయలు కాదు, మనం ఇక్కడ గరిష్టంగా ఇస్తున్నది 295 రూపాయలు. అదేవిధంగా మన మండలంలో మొత్తం ఎస్సీ కుటుంబాలు 3,840 కుటుంబాలు మన ఉపాధిలోకి వస్తున్నాయి. అదేవిధంగా ఎస్టీ కుటుంబాలు 35 కుటుంబాలు వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పంట పొలాల పెంపకం ఎన్ఆర్జీఎస్ ద్వారా ఎవరైతే 5 ఎకరాలకు ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళందరికీ మనం దాదాపు 257 రైతులు గుర్తించాము. అదేవిధంగా మొత్తం 404 ఎకరాలు మనం పంట పొలాలను ఇవ్వడం జరిగింది. ఇంకా మనం ఈ 250లో కేవలం ఒక 160 మంది మాత్రమే రైతులు ప్రింటింగ్ ప్లాంటింగ్ చేశారు. మిగతా వాళ్ళు చేయవలసింది. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు మనం మొత్తం ఖర్చు చేసిన అమౌంట్ ఇప్పటి వరకు 6 కోట్లు. రోడ్తో పాటు ఇప్పుడు చేయొచ్చు. ఒకవేళ రోడ్డు కూడా ఏదైనా గుంతలు ఉంటే మన బేసిక్ గుంతలు మట్టి వేయడం ఆ కాలంలో మట్టి వేయడం జరుగుతుంది. ఇప్పుడు సైడ్ కూడా పంప కూడా మన అందులో కూడా తొలగించేస్తారు సార్. మీరు వచ్చి చూడండి సార్. అప్పుడు చూడండి, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు మన చెరువు ఏమింది రైతు పోవడానికి చాలా ఇబ్బంది వెళ్తుంది సార్. ఎదుగులో హైదరాబాద్ నుంచి కంప్లీట్గా చెరువులో రోడ్డు ఉంది, 2 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఎంపీఓ గారికి, నిర్వహించినటువంటి వివిధ శాఖ అధికారులకు, ఉత్పత్తి విలేకరులకు, వ్యక్తి సభ్యులకు, సర్పంచులకు, ఈరోజు జరిగేటువంటి మండల సర్వసభ సమావేశానికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మరి ఈరోజు మన గ్రామంలో మరి అనేకమైనటువంటి సమస్యలతో మరి ఆ సమస్యలు చర్చించడం కోసము ఈరోజు సభను ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో మన వ్యవసాయం గురించి కానీ, తర్వాత రోడ్ల గురించి కానీ, కాలువల గురించి కానీ, అలాగే చేసే నిర్వహణ గురించి కానీ, అలాగే ఈ వ్యవసాయం గురించి మనం ఒకసారి మనం చూసినట్లయితే వ్యవసాయం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనకు సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడడం చేత అందరూ కూడా పంటలు వేస్తున్నారు. ఆ పంటలను కూడా సంరక్షించిన బాధ్యత కూడా రైతులపై ఉంది, అధికారులపై కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సకాలంలో రైతు భరోసా ద్వారా మరి మందులను కూడా సరఫరా చేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఆరోగ్య సంబంధించి మరి ఇప్పుడు ఈ వర్షాకాలం కనుక మలేరియా, డెంగ్యూ, తర్వాత ఇలా రకమైనటువంటి వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి. మరి ఆరోగ్య శాఖ వారు ఖచ్చితంగా మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించి మరి వారికి ఏ రకమైన వ్యాధులు ఉన్నాయని చెప్పి మరి తెలుసుకొని వారికి వైద్యాన్ని అందించాలని కూడా తెలియజేస్తున్నాను. అలాగే మరి మా గ్రామంలో ఉన్నటువంటి మరి హాస్పిటల్లో మరి కనీసం రోడ్లు పోతే కూర్చోవడానికి మరి కొన్ని కుర్చీలు లేవు. వారు పోయినా అలానే నిలబడిన పరిస్థితి ఏర్పడింది. కనుక ఆరోగ్య మరి శాఖకు సంబంధించి హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు ఏర్పాట్లు చేయవలసిందిగా నిర్ణయించుకున్నాను. అలాగే మరి ఈ పశువులకు సంబంధించి కూడా మరి అనేకమైనటువంటి మరి కాళ్ళకు రోగాలు వస్తూ ఉంటాయి. మరి ఆ పశువులకు కూడా మరి వాటికి సరైన టీకాలు అందించి మరి పశువులు ఆరోగ్యంగా ఉండాలని చేయాలని తెలియజేస్తున్నాను. అలాగే మా గృహానికి సంబంధించి మరి గృహాల గతంలో మరి వైఎస్ఆర్ ప్రభుత్వం చేపట్టినటువంటి గవర్నమెంట్లో మరి గృహాలు అనేకంగా శాంక్షన్ అయింది. వాటి పెండింగ్ గృహాలు కలిగి ఉన్నాయి. ఆ గృహాలన్నీ కూడా మరి పూర్తిగా మరి తొందరగా మరి పూర్తి చేయాలని మరి ఇప్పుడు సకాలంలో మన బిల్లు అందించాలని తెలియజేస్తున్నాను. మరి ప్రభుత్వం కూడా మరి కొత్తగా మరి గృహాలను
మరి మంజూరు చేసి చాలామంది కూడా స్థలం లేకపోతే వారు కూడా మరి అప్లై చేసుకొని మరి వారు కూడా శాంక్షన్ అయిన రీతిలో మరి అధికారులు మరి స్పందించాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి కరెంట్ విషయంలో కూడా చాలా వరకు మరి అన్ని చోట్ల కూడా మరి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు గతంలో లేనిటువంటి చోట మరి స్తంభాలను ఏర్పాటు చేయడము, మరి సరఫరా చేయడము, మరి అనేకమైనటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయడం జరిగింది. మరి కొన్ని చోట్ల కూడా ఎక్కడో చోట మన పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాట్లను కూడా మరి త్వరగా పరిష్కారం చేసి మరి ప్రజలకు మంచిది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి గ్రామీణ సరఫరా నీరు కూడా గ్రామ పంచాయతీ వారు కూడా మరి 3 రోజులకు ఒకసారి వారానికోసారి మరి నీరు సరఫరా చేస్తూ ఉన్నారు. మరి వెల్లుల్లి గ్రామం కాకుండా మండలం మొత్తం మీద మరి మంచినీటి మరి ప్రజలకు అందించి రోగాల బారి నుండి రక్షించాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఈ వర్షాకాలం కనుక వర్షాకాలంలో కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఆ కొత్త నీరును మరి దాన్ని ఫిల్టర్ చేయడము, తర్వాత దాంట్లో మరి పౌడర్ కలిపి మరి దాన్ని మంచినీరుగా తయారు చేసి వాటికి అందించాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ రోడ్ల విషయంలో కూడా మరి రోడ్లన్నీ కూడా మరి ప్రతిపాదనలో పంపించున్నారు. పంపించినటువంటి వాటికి తొందరగా శాంక్షన్ అయితే ఆ రోడ్లను కూడా వేసి గ్రామ అభివృద్ధిలో గడవడానికి అవకాశం తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి మత్స్యశాఖ గురించి ఎందుకంటే రాలేదు మరి ఆ శాఖకు సంబంధించి మరి అనేకమైన చెరువులు ఉన్నాయి. ఆ చెరువు నిర్వహణ చేత గతంలో కూడా మరి వేలం వేయడానికి చెరువులు చేపలు పెంపకం కోసం వేలాలు కూడా వేయడం జరిగింది. మరి వాటి ద్వారా చేపలను ఆ చెరువులో మరి నింపే విడిచి మరి ఆ పెంపకం చేపడితే మరి తర్వాత వాటిని మరి తిరిగి మరి ప్రజలకు అందుబాటులో తీసుకోవడానికి కూడా మరి భయపడతారని తెలియజేస్తున్నాను. మరి ఆ అవకాశాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ చేపల పెంపకాన్ని మరి వాటికి సంబంధించినటువంటి శాఖ సంఘం ఉంటుంది, సంఘం వారు కూడా మరి వాటిని పెంపకాన్ని కూడా మరి ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. మరి మహిళలు పశు సంక్షేమం సంబంధించింది మరి నిజంగా మరి అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరి కొన్ని గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, మరి కొన్నిటి ప్రైవేట్ భవనాల్లో మరి నడిపిస్తూ ఉన్నారు. మరి వాటి కూడా గవర్నమెంట్ మరి బిల్డింగ్ కూడా తయారు చేసి మరి చేసినట్లయితే ఇంకా ప్రజలకు మెరుగైన సౌకర్యాన్ని కల్పించేటువంటి వారిగా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ వెలుగు శాఖ సంబంధించిన వారు మరి మహిళలకు అనేకమైనటువంటి మరి పథకాల ద్వారా మరి లోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు కూడా ఆ లోన్లను సక్రమంగా ఉపయోగించుకొని మరి వారి ఆర్థికంగా మహిళలను కూడా తమ కుటుంబాల అభివృద్ధి చేసుకోవడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. మరి ఇంకాను వారికి ఇంకా చేదోడు వాదులుగా ఉండి మరి ఇంకాను వారికి ఇంకా బలపడడానికి చేసినట్లయితే ఇంకా వారు ఆర్థికంగా వారి కుటుంబం కూడా బలపడతాయని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి అంతేకాకుండా మరి ఈ ఐనాటీసీ వారికి తెలియజేయడం జరిగింది. మరి వారు కూడా మరి ప్రజలకు మరి రైతులకు ఉపయోగపడేటువంటి పనులు చేపట్టే ప్రయత్నాలు వీరికి ఉపయోగపడతాయి. అంతేగాని ఒక్కొక్కడిగా చేస్తున్నాము వస్తున్నాము కూలి వేస్తున్నాము అనేది కాదు. ఖచ్చితంగా వారికి ఉపయోగపడేటువంటి చేయాలి, పారదర్శకంగా చేయాలి. అప్పుడు చేసినట్లయితేనే మరి అది పని మరి స్వార్థకరత అనేటువంటిది ఉంటుంది. కానీ ఎవరు తింటున్నారు, ఎవరు చేస్తున్నారు, మరి వస్తున్నారు పోతున్నారు, జాబ్ కార్డులు ఉన్నాయి అనేది కాకుండా మరి ప్రతి ఒక్కరికి కూడా మరి జాబ్ కార్డు వారికి పని కల్పించి పారదర్శకంగా చేపట్టాలని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. మరి అంతేకాకుండా మరి ఈ సమావేశానికి మరి వచ్చినటువంటి మీకు అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు చేస్తూ మరి మీరందరూ కూడా కలిసికట్టుగా మీ ప్రతి ఒక్కరు కూడా గ్రామానికి మరి మంచి చేయాలని, మంచి గ్రామానికి మంచి అభివృద్ధి నిర్మించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కూడా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి మన ఎంబీఓ సార్ గారికి మరి ఎంబీబీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను.